ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఏ టాపిక్స్ కవర్ చేస్తున్నామో ఇక్కడ ఒకసారి చూద్దాం. వాట్ వి లెర్న్ ఇన్ దిస్ వీడియో: ఆర్డర్ లిస్ట్, అన్ఆర్డర్ లిస్ట్, డెఫినేషన్ లిస్ట్. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ HTML లిస్ట్ ట్యాగ్స్. అసలు లిస్ట్ ట్యాగ్స్ అనేది ఎందుకు యూజ్ చేస్తాం? మనం ఇంతకుముందు పారాగ్రాఫ్ ట్యాగ్స్ ఇవన్నీ కూడా చూసాం. సో ఒక వెబ్ పేజ్లో స్టాటిక్ వెబ్ పేజ్ క్రియేట్ చేయాలంటే పారాగ్రాఫ్ ట్యాగ్స్తో సహా లిస్ట్ ట్యాగ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇట్ మీన్స్ కంటెంట్ను డెవలప్ చేయాలంటే పారాగ్రాఫ్స్లో రాస్తాం, నెక్స్ట్ కొన్ని మనకు లిస్ట్ రూపంలో రాసేవి కూడా ఉంటాయి. సో అలా లిస్ట్ రాయాలంటే ఖచ్చితంగా లిస్ట్ ట్యాగ్స్ ఉండాలి. మీన్స్ ఆర్డర్ వైజ్గా రాసేవి ఉంటాయి కొన్ని. సో దానికోసం మనం లిస్ట్ ట్యాగ్స్ యూజ్ చేస్తాం. సో HTML లిస్ట్ ట్యాగ్స్ ఆర్ యూజ్డ్ టు డిస్ప్లే నేమ్స్ ఇన్ ద లిస్ట్ ఫార్మాట్. HTML supports various list tags. HTML list tags are used to display names in the list format. సో మనకు కొన్ని నేమ్స్ కానీ ఏదైనా కంటెంట్ కానీ లిస్ట్ రూపంలో డిస్ప్లే చేయాల్సి ఉంటుంది. దానికోసం మనం లిస్ట్ ట్యాగ్స్ యూజ్ చేస్తాం. సో HTML సపోర్ట్స్ వేరియస్ లిస్ట్ ట్యాగ్. సో మనకి HTMLలో 3 టైప్స్ ఆఫ్ లిస్ట్ ట్యాగ్స్ ఉంటాయి. సో ఫస్ట్ 2 టైప్స్ మాత్రం చాలా ఇంపార్టెంట్. సో థర్డ్ వన్ డెఫినేషన్ లిస్ట్ ట్యాగ్ అని ఒక టైప్ ఉంటుంది. దాన్ని మనం రియల్ టైంలో ఎక్కువ యూజ్ చేయం. సో మీకు ఐడియా కోసం నేను ఇక్కడ చెప్తాను. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఆర్డర్ లిస్ట్, సెకండ్ వన్ అన్ఆర్డర్ లిస్ట్, థర్డ్ వన్ డెఫినేషన్ లిస్ట్. సో ఆర్డర్ లిస్ట్ అండ్ అన్ఆర్డర్ లిస్ట్ చాలా ఇంపార్టెంట్. అండ్ డెఫినేషన్ లిస్ట్ ఏంటంటే మనకు చాలా తక్కువ రేర్గా యూజ్ చేస్తాం. సో ఫస్ట్ ఇక్కడ ఆర్డర్ లిస్ట్ చూద్దాం. సో HTML ఆర్డర్ లిస్ట్. సో ఆర్డర్ లిస్ట్ డిస్ప్లేస్ ఏ సెట్ ఆఫ్ నేమ్స్ విత్ నెంబర్స్. సో ఆర్డర్ లిస్ట్ యూజ్ చేస్తే మనకు డైరెక్ట్ లిస్ట్ అనేది నెంబర్స్తో డిస్ప్లే అవుతుంది. ఇది ఆర్డర్ మీన్స్ ఒక ఆర్డర్ వైజ్గా డిస్ప్లే. ఆర్డర్ వైజ్ అంటే మనం ఒక గుర్తుగా పెట్టుకోవచ్చు. నెంబర్స్తో డిస్ప్లే చేస్తుంది డిఫాల్ట్గా. నెక్స్ట్ ఆర్డర్ లిస్ట్ కంటైన్స్ సమ్ ట్యాగ్స్. సో ఆర్డర్ లిస్ట్ మీన్స్ దాంట్లో మళ్ళీ కొన్ని ట్యాగ్స్ ఉంటాయి. సో OL ట్యాగ్ రిప్రజెంట్స్ ఆర్డర్ లిస్ట్. సో ఇది మెయిన్ ట్యాగ్. మళ్ళీ దీంట్లో మనకు ఇంకొక ట్యాగ్ ఉంటుంది. సో LI ట్యాగ్ అని ఉంటుంది. LI ట్యాగ్ రిప్రజెంట్స్ లిస్ట్ ఐటమ్స్. ఇట్ షుడ్ బి ప్లేస్డ్ బిట్వీన్ ద OL ట్యాగ్ ఉంది. సో OL ట్యాగ్లో మళ్ళీ మనం LI ట్యాగ్ తీసుకోవాలి. ఈ LI ట్యాగ్ ఏంటంటే ఐటమ్స్ని డిస్ప్లే చేస్తుంది. మనం ఏదైతే నేమ్స్ డిస్ప్లే చేయాలనుకుంటున్నామో అవన్నీ కూడా LI ట్యాగ్లో రాయాలి. సో ఈ LI ట్యాగ్ని మాత్రం OL ట్యాగ్లో రాయాలి. సో ఇక్కడ ఒకసారి సింటాక్స్ చూద్దాం. ఫస్ట్ OL ట్యాగ్ ఓపెన్ చేసి నెక్స్ట్ లాస్ట్లో క్లోజ్ చేసాను OL ట్యాగ్. నెక్స్ట్ మధ్యలో వచ్చేసి LI ట్యాగ్ ఓపెన్, LI ట్యాగ్ క్లోజ్, LI ట్యాగ్ ఓపెన్, LI ట్యాగ్ క్లోజ్. సో దాంట్లో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐటమ్స్ రాయొచ్చు మనకు డిస్ప్లే చేయాలనుకున్నాయి. ఓకే, మనం దీన్ని ప్రాక్టికల్ చూద్దాం. ప్రాక్టికల్గా చూస్తే మీకు చాలా ఈజీగా అర్థమైపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ మనం ప్రోగ్రామ్ సేవ్ చేద్దాం. మనకు ఒక ఫోల్డర్ ఉంది కదా C డ్రైవ్లో. సో ఆ ఫోల్డర్లో సేవ్ చేద్దాం. సేవ్ యాజ్ C డ్రైవ్ తీసుకుని డైరెక్ట్. HTML ప్రోగ్రామ్స్ ఇదే ఫోల్డర్. మనం దీంట్లోనే అన్ని ప్రోగ్రామ్స్ సేవ్ చేస్తున్నాం. సో ఇది కూడా అక్కడే సేవ్ చేసేయండి. ఫస్ట్ మనం ఆర్డర్ లిస్ట్ చేస్తున్నాం కాబట్టి OL ట్యాగ్ .html అని ఇవ్వండి. ఓకే, సో నేను ఇక్కడ HTML స్ట్రక్చర్ను డైరెక్ట్ పేస్ట్ చేస్తున్నాను. కానీ మీరు మాత్రం బిగినర్స్ లెవెల్స్లో ప్రతి ఈచ్ ట్యాగ్ కూడా మీరు ఓన్గా టైప్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇక్కడ టైటిల్ ట్యాగ్లో వచ్చేసి టైటిల్ ఇవ్వండి ఆర్డర్ లిస్ట్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ నేను బాడీ ట్యాగ్లో ఒక హెడ్డింగ్ తీసుకుంటున్నాను. ఓకే, సో నేను ఏం డిస్ప్లే చేయాలనుకుంటున్నాను అంటే మన వెబ్సైట్లో నేను ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ను ఆర్డర్ వైజ్గా డిస్ప్లే చేయాలనుకుంటున్నాను. సో మన ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ ఏమేమి ఉన్నాయి? HTML, CSS, JavaScript. సో ఇవన్నీ కూడా ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీ. సో ఈ ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీని డిస్ప్లే చేయాలనుకుంటున్నాను. సో నార్మల్గా మనం రాసి చూద్దాం ఒకసారి ఎలా ఆర్డర్ వైజ్ డిస్ప్లే చేయాలంటే. ఫస్ట్ HTML. సో నార్మల్గా మనం బ్రేక్ ట్యాగ్ యూజ్ చేస్తాం. ఒకసారి బ్రేక్ ట్యాగ్ యూజ్ చేసి చూడండి. నెక్స్ట్ CSS బ్రేక్ ట్యాగ్. నెక్స్ట్ JavaScript.
సో ఇది ఒకసారి అవుట్పుట్ చూద్దాం ఎలా వస్తుందో. ఓకే, సో సేవ్ చేయండి. సేవ్ చేసి దీన్ని ఒకసారి రన్ చేసి చూద్దాం. సో మనకి ఇక్కడ ఇలా డిస్ప్లే అయింది HTML, CSS, జావాస్క్రిప్ట్. అంటే ఇది కూడా ఒక లిస్ట్ ఐటమ్స్ లాగా డిస్ప్లే అయింది, కానీ మనకు ఇండికేట్ చేయాలి, అంటే ఆర్డర్ అనేది లిస్ట్ ఇండికేట్ చేయాలి. సో ఆర్డర్ కోసం నేను ఏం చేస్తాను, మనం అప్పుడు ఈ లిస్ట్ ట్యాగ్స్ అనేది తీసుకోవాలి. ఓకే, అంటే ఇక్కడ 1 కానీ రావడం, లేదంటే ఏదైనా ఐకాన్స్ డిస్ప్లే అవ్వడం, సో ఇలాంటివన్నీ కావాలి మనకు. సో దానికోసం మనం HTMLలో ఈ లిస్ట్ ట్యాగ్స్ యూజ్ చేస్తాం. సో ఇప్పుడు ఆర్డర్ లిస్ట్ యూజ్ చేస్తే మనకు బై డిఫాల్ట్గా నెంబర్స్ అనేది డిస్ప్లే అవుతుంది, 1 2 3 4. సో నెక్స్ట్ 1 2 3 4 కాకుండా ఆల్ఫాబెట్స్ కూడా డిస్ప్లే చేయవచ్చు, రోమన్ లెటర్స్ డిస్ప్లే చేయవచ్చు. ఇవన్నీ కూడా నెక్స్ట్ CSSలో వస్తుంది. మళ్ళీ ఇవే లిస్ట్ ట్యాగ్స్ మనం వీటికి స్టైల్స్ అప్లై చేయడం, మీన్స్ ఆల్ఫాబెట్స్ అప్లై చేయడం, రోమన్ లెటర్స్ అప్లై చేయడం. సో వాటి కోసం ఒక చిన్న ప్రాపర్టీ ఉంటుంది, నేను స్పెషల్గా మళ్ళీ దాంట్లో వీడియో చేయాల్సి ఉంటుంది. సో ప్రజెంట్ మాత్రం ఇప్పుడు బై డిఫాల్ట్గా చూసేద్దాం దీన్ని. సో ఇప్పుడు మనకి ఇలా కాకుండా ఆర్డర్ లిస్ట్ యూజ్ చేసి అవుట్పుట్ చూద్దాం. సో మనకు బ్రేక్ ట్యాగ్స్ అవసరం లేవు. సో ఫస్ట్ ఏంటి, ఇవన్నీ తీసేసి మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఫస్ట్ వైల్ ట్యాగ్ తీసుకోండి. వైల్ ట్యాగ్ ఓపెన్, వైల్ ట్యాగ్ క్లోజ్. సో వైల్ ట్యాగ్ కంటైన్స్ లిస్ట్ ఐటమ్స్. ఓకే, సో li tag క్లోజ్. సో ఫస్ట్ మనకి ఏం డిస్ప్లే కావాలి, HTML డిస్ప్లే కావాలి, HTML. ఓకే, నెక్స్ట్ li tag ఓపెన్. సో ఇలా ఎన్నైనా మనం డిస్ప్లే చేసుకోవచ్చు. CSS li tag ఓపెన్, క్లోజ్. జావాస్క్రిప్ట్. ఓకే, సో సేవ్ చేసి ఒకసారి చూద్దాం. సో డైరెక్ట్ ఇక్కడ రిఫ్రెష్ చేసేయండి. సో ఇలా డిస్ప్లే అవుతుంది మనకు. ఓకే, ఆర్డర్స్ అండ్ ఆర్డర్ లిస్ట్ మీన్స్ 1 2 3. సో ఇలా నెంబర్స్ బై డిఫాల్ట్గా వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఆల్ఫాబెట్స్ కానీ రోమన్స్ లెటర్స్ అవన్నీ రావాలంటే మనం CSSలో ప్రాపర్టీస్ యూజ్ చేసి డిస్ప్లే ఇస్తాం. ఓకే, సో వాటి కోసం మనం స్పెషల్గా వీడియో చేస్తాం, అక్కడ మనం దాన్ని చూడొచ్చు. నెక్స్ట్ HTML అన్ఆర్డర్ లిస్ట్. సో ఇప్పటివరకు మనం ఆర్డర్ లిస్ట్ చూసాం. ఈ అన్ఆర్డర్ లిస్ట్లో ఏంటంటే అన్ఆర్డర్ లిస్ట్ డిస్ప్లే సెట్ ఆఫ్ నేమ్స్ విత్ బుల్లెట్స్ ఆర్ డాట్స్. ఇంతకుముందు ఏంటి, ఆర్డర్ లిస్ట్ యూజ్ చేస్తే మనకు బై డిఫాల్ట్గా నెంబర్స్ డిస్ప్లే అయింది 1 2 3 అని. సో అన్ఆర్డర్ లిస్ట్లో ఏంటంటే బుల్లెట్స్ కానీ డాట్స్ కానీ డిస్ప్లే చేస్తుంది. సో అన్ఆర్డర్ లిస్ట్ కంటైన్స్ సమ్ ట్యాగ్స్. ఫస్ట్ UL ట్యాగ్ అన్ఆర్డర్ లిస్ట్. UL ట్యాగ్ రిప్రజెంట్స్ ఆర్డర్ లిస్ట్. నెక్స్ట్ లిస్ట్ ట్యాగ్ సేమ్ దానిలాగానే li ట్యాగ్ రిప్రజెంట్స్ లిస్ట్ ఐటమ్స్, ఇట్ షుడ్ బి ప్లేస్డ్ బిట్వీన్ UL ట్యాగ్. సో li ట్యాగ్ అనేది మళ్ళీ ఇక్కడ కూడా UL ట్యాగ్ మధ్యలోనే ఉండాలి. ఓకే, ఒకసారి సింటాక్స్ చూద్దాం. సో UL ట్యాగ్ ఓపెన్, UL ట్యాగ్ క్లోజ్ చేసాను, మధ్యలో li ట్యాగ్ క్లోజ్, li ట్యాగ్ క్లోజ్. ఓకే, మనం దీన్ని ప్రాక్టికల్గా చూద్దాం. ఓకే, ఫస్ట్ ప్రోగ్రామ్ సేవ్ చేద్దాం. సేవ్ యాస్ UL ట్యాగ్ అన్ఆర్డర్ లిస్ట్ .html. ఓకే, సో ఫస్ట్ ప్రోగ్రామ్ స్ట్రక్చర్ తీసుకోండి. ఓకే, సో టైటిల్లో వచ్చేసి అన్ఆర్డర్ లిస్ట్. సో ఒక హెడ్డింగ్ తీసుకోండి. సో అవుట్పుట్లో మనకి ఈజీగా అర్థమవుతుంది. ఓకే, సో నేను మళ్ళీ ఇక్కడ ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీ డిస్ప్లే చేయాలనుకుంటున్నాను. సో ఇంతకుముందు మనం ఆర్డర్ లిస్ట్ ఎలా డిస్ప్లే చేసాము, ఇక్కడ కూడా అన్ఆర్డర్ లిస్ట్ అలా డిస్ప్లే చేయాలనుకుంటున్నాను. సో ఫస్ట్ UL ట్యాగ్ ఓపెన్, UL ట్యాగ్ క్లోజ్. నెక్స్ట్ li ట్యాగ్ ఓపెన్, li ట్యాగ్ క్లోజ్. దీంట్లో వచ్చేసి ఫస్ట్ HTML, నెక్స్ట్ CSS, నెక్స్ట్ జావాస్క్రిప్ట్.
సో సేవ్ చేసి అవుట్పుట్ చూద్దాం. ఓకే, ఇక్కడ చూడండి. సో అనార్డర్ లిస్ట్ యూజ్ చేస్తే మనకేంటి డాట్స్ డిస్ప్లే చేసింది, డాట్స్. ఓకే, బై డిఫాల్ట్గా డాట్స్ డిస్ప్లే. ఇంకా ఇలా డాట్స్ కాకుండా మనకు ఐకాన్స్ డిస్ప్లే చేయాలంటే మనం సిఎస్ఎస్లో ప్రాపర్టీస్ యూజ్ చేసి వాటికి స్టైల్స్ అప్లై చేయవచ్చు. సో అక్కడ మళ్ళీ మనం సెపరేట్గా వీడియోలు చేస్తాం, సో మీరు అక్కడ చూడొచ్చు. ఓకే, సో అనార్డర్ లిస్ట్ యొక్క యూజ్ ఇది. సో నెక్స్ట్ డెఫినేషన్ లిస్ట్. సో ఈ డెఫినేషన్ లిస్ట్ అనేది మనం చాలా రేర్గా యూజ్ చేస్తాం. సో ఫస్ట్ ఆర్డర్ లిస్ట్, అనార్డర్ లిస్ట్ చాలా యూజ్ అవుతుంది. సో డెఫినేషన్ లిస్ట్ మాత్రం చాలా అక్కడక్కడ ఎక్కడో దగ్గర యూజ్ చేస్తాం, అంత యూజ్ ఏమి ఉండదు. సో కానీ మీకు ఐడియా కోసం నేను ఇక్కడ చూపిస్తున్నాను. సో డెఫినేషన్ లిస్ట్ డిస్ప్లేస్ ఏ సెట్ ఆఫ్ డెఫినేషన్ లిస్ట్. ఒక వెబ్ పేజ్లో ఏదైనా డెఫినేషన్ మనం డిస్ప్లే చేయాలనుకుంటే అక్కడ ఈ డెఫినేషన్ లిస్ట్ ట్యాగ్స్ యూజ్ చేస్తాం. సో డెఫినేషన్ లిస్ట్ కంటైన్ సమ్ ట్యాగ్స్. సో దీంట్లో కూడా కొన్ని ట్యాగ్స్ ఉంటాయి. సో ఫస్ట్ ట్యాగ్ వచ్చేసి డిఎల్ ట్యాగ్, ఇట్ రిప్రజెంట్స్ డెఫినేషన్ లిస్ట్. నెక్స్ట్ డిటి ట్యాగ్ రిప్రజెంట్స్ టైటిల్ ఆఫ్ డెఫినేషన్, ఇట్ షుడ్ బి ప్లేస్డ్ బిట్వీన్ డిఎల్ ట్యాగ్ ఓన్లీ. ఓకే, సో డిఎల్ ట్యాగ్లోనే ఉండాలి ఈ డిటి ట్యాగ్ అనేది. నెక్స్ట్ డిడి ట్యాగ్ ఉంటుంది. నెక్స్ట్ ఎక్స్ట్రా ఒకటి డిడి ట్యాగ్ రిప్రజెంట్స్ డేటా ఆఫ్ డెఫినేషన్స్, ఇట్ షుడ్ బి ప్లేస్డ్ బిట్వీన్ డిఎల్ ట్యాగ్. సో డిడి అండ్ డిటి అనేది డిఎల్ ట్యాగ్లోనే ఉండాలి. డిడి ఏం చేస్తుంది, ఇది ఒక డెఫినేషన్ ఇస్తుంది. డిటి ఏం చేస్తుంది, ఆ డెఫినేషన్స్కు టైటిల్ అనేది డిస్ప్లే చేస్తుంది. ఒకసారి సింటాక్స్ చూద్దాం. సింటాక్స్ డిఎల్ ట్యాగ్ ఓపెన్, డిఎల్ ట్యాగ్ క్లోజ్, మళ్ళీ దాంట్లోనే డిటి ట్యాగ్. ఫస్ట్ డెఫినేషన్ టైటిల్, తర్వాత డిడి ట్యాగ్. సో డెఫినేషన్ యొక్క డేటా అనేది డిడి ట్యాగ్లో ఉంటుంది. సో ఈ రెండు కూడా డిఎల్ ట్యాగ్లోనే ఉంటుంది. సో మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫస్ట్ మనం ప్రోగ్రామ్ సేవ్ చేద్దాం. సేవ్ యాజ్ డెఫినేషన్ లిస్ట్ కాబట్టి డిఎల్ ట్యాగ్ అని తీసుకోండి. ఓకే, సో HTML ప్రోగ్రామ్ స్ట్రక్చర్ తీసుకుంటున్నాను. సో ఇది సరిగ్గా సేవ్ అవ్వలేదు, మళ్ళీ ఒకసారి సేవ్ చేద్దాం. సేవ్ యాజ్ text.html. ఓకే, సో ఇక్కడ నేను HTML స్ట్రక్చర్ తీసుకున్నాను. టైటిల్ ట్యాగ్లో డైరెక్ట్ డెఫినేషన్ లిస్ట్ అని తీసుకోండి. లిస్ట్, ఇప్పుడు ఒక హెడ్డింగ్ ట్యాగ్ తీసుకోండి. ఓకే, సో ఇక్కడ మనం ఫస్ట్ ఎగ్జాంపుల్స్ అంటే ఏదైనా ఒక డెఫినేషన్ డిస్ప్లే చేద్దాం. ఫస్ట్ నేను HTML అనే హెడింగ్, HTML స్టాండ్స్ ఫర్ హైపర్ టెక్స్ట్ మార్కప్ లైన్, ఇది HTML యొక్క డెఫినేషన్. సో ఇలా నేను డిస్ప్లే చేయాలనుకుంటున్నాను మన వెబ్సైట్లో. సో దానికోసం నేను ఫస్ట్ డిఎల్ ట్యాగ్ ఓపెన్ చేయండి. నెక్స్ట్ డిఎల్ ట్యాగ్ క్లోజ్ చేయండి. సో డిఎల్ ట్యాగ్లోనే కదా హెడ్డింగ్ అండ్ డేటా ఉండేది. సో హెడ్డింగ్ కోసం డిటి ట్యాగ్ యూజ్ చేస్తాం. డిటి డెఫినేషన్ ఆఫ్ టైటిల్, డిటి క్లోజ్. సో దీనికోసం HTML అని పెట్టండి. ఓకే, నెక్స్ట్ డెఫినేషన్ ఏంటి, డేటాలో డెఫినేషన్ ఉంటుంది, డెఫినేషన్ ఆఫ్ డేటా డిడి. సో ఈ రెండు కూడా డిఎల్ ట్యాగ్లోనే ఉన్నాయి. సో జాగ్రత్తగా చూడండి, కన్ఫ్యూజ్ అవ్వకండి. సో HTML స్టాండ్స్ ఫర్ hypertext markup language. ఓకే, నెక్స్ట్ ఇంకొక డెఫినేషన్ తీసుకుందాం. దీంట్లోనే సేమ్ ఇదే తీసుకో. ఓకే, నేను రాస్తున్నాను. ఇంకొక హెడ్డింగ్ తీసుకుంటున్నాను. టైటిల్, డిటి ట్యాగ్ ఓపెన్, క్లోజ్, CSS. నెక్స్ట్ దీని యొక్క డెఫినేషన్ ఏంటి, డిడి ట్యాగ్ ఓపెన్, డిడి ట్యాగ్ క్లోజ్, CSS స్టాండ్స్ ఫర్ క్యాస్కేడింగ్ షీట్. ఓకే, సో ఇది ఎనఫ్. నెక్స్ట్ సేవ్ చేసి అవుట్పుట్ చూద్దాం ఒకసారి. ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. డిఎల్ ట్యాగ్ ఓపెన్, డిఎల్ క్లోజ్, డిటి ఓపెన్, డిటి ట్యాగ్ క్లోజ్, డిటి ఓపెన్, డిటి ట్యాగ్ క్లోజ్. ఓకే, సేవ్ చేసి రన్ చేద్దాం. ఓకే, సో ఎలా డిస్ప్లే అయింది. సో HTML అనేది ఏంటి, హెడ్డింగ్. ఓకే, నెక్స్ట్ HTML స్టాండ్స్ ఫర్ హైపర్ మార్కప్ లైన్, ఇదేంటి
దాని యొక్క డెఫినేషన్. ఓకే, సో సిఎస్ఎస్ అనే టైటిల్, సిఎస్ఎస్ ట్రాన్స్ఫర్, ఇది డేటా. సో ఇలా డిస్ప్లే అవుతుంది మనకు.